అమ్మ క్యారెక్టర్లకి పెట్టిన పేరు మీ పేరు బాగా వినపడిన తర్వాత ఈ ప్రగతి కావచ్చు, పవిత్ర వీళ్ళంతా వచ్చిన తర్వాత సుధగారికి కొంచెం క్యారెక్టర్స్ తగ్గాయి. అమ్మ క్యారెక్టర్స్ ఎక్కువ వాళ్ళే చేస్తున్నారు ఇప్పుడు. తను కొంచెం సైడ్ చేశారు అన్న ఒక టాక్ ఎక్కువ వచ్చింది. ఎప్పుడైనా బాధ అనిపించిందా విన్నప్పుడు మీకు? ముందు సైడ్ చేశారంటానికి వీళ్ళెవరు? వీళ్ళు సైడే చేయలేదు కదా. సుధాకని ఒక రికార్డు ఉంది, గర్వంగా చెప్పుకుంటున్నా. ఇది పొగరనుకుంటారా? ఇప్పుడు ఇంటర్వ్యూలో నేను చెప్పుకుంటున్నాను, నాగార్జున గారి ఫ్యామిలీ, బాలకృష్ణ ఫ్యామిలీ, వీళ్ళు చిరంజీవి గారి ఫ్యామిలీ, 3 తరాలు నేను వర్క్ చేశాను. వీళ్ళకి ఎవరికైనా దొరికింది అది? నా రికార్డులో ఉంది కదా, అన్నీ 100 days పిక్చర్స్ ఉన్నాయి, నా రికార్డులో ఉంది. పవిత్ర లోకేష్కి ఉందా, ప్రగతికి ఉందా? లేదు కదా. ఇప్పుడు నా దగ్గర ఒక మొబైల్ ఉంది, ఒక పెన్సిల్ ఉంది, ఒక పెన్ను ఉంది, నా స్పెక్టాకిల్ ఉంది. అలాగే నుంచున్నారు వాళ్ళు. ఏ క్యారెక్టర్ చేస్తున్నా వాళ్ళని చూసి నాకు జాలేసింది నాన్న, నిజంగానే. మేబీ వాళ్ళ ఫినాన్షియలీ ప్రాబ్లం వల్ల చేస్తున్నారా, లేకపోతే అది వాళ్ళ పర్సనల్. అది క్యారెక్టర్ అని వస్తే సుధాకి ఈక్వల్ వాళ్ళు రాలేరు. 200% నేను చెప్తా, గర్వంగా చెప్పుకుంటా. ఇది పొగరనుకుంటారు, అనుకున్నా కూడా నాకేం ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇది క్రిటిసైజ్ చేశారు ఈ మధ్య, ఇది ఎక్కువ వినపడింది. ఇప్పుడు ఒక సుధాకి తీసుకుంటే నేను చెప్పగలుగుతా, గ్యాంగ్ లీడర్ ఉంది. గ్యాంగ్ లీడర్ ఎప్పుడు వచ్చింది? 91. ఆమె ఎప్పుడు వచ్చింది చెప్పుకుంటున్నా. మన్మధుడు, నాగార్జున గారితో 17 పిక్చర్ నేను చేశాను. వీళ్ళు ఎవరైనా ఒక 4 పిక్చర్ దాటి చేసుంటారా? చేయలేరుగా. లేదు కదా. ఇంకా వాళ్ళేంటి నాకు పోటీ వచ్చేది? నేను అనుకోవాలి. వాళ్ళు చూస్తే నిజంగా జాలేస్తుంది, ఒక ప్రాపర్టీ లాగా వాళ్ళని యూజ్ చేస్తున్నారే అని. పర్ఫార్మెన్స్కి ఏముంది ఛాన్స్? ఏమీ లేదు. ఆర్టిస్ట్కి కావాల్సింది ఏంటి? మంచి సీన్ రావాలి, మంచి పర్ఫార్మెన్స్ ఉన్న హోప్ రావాలి, క్యారెక్టర్ పడాలి. అది లేదు కదా వీళ్ళకి. ఇంకా వాళ్ళ మీద జాలి వస్తుంది, కానీ వాళ్ళు ఎలాగ నాకు ఈక్వలే రారు వాళ్ళు. అంటే ఈ ప్రాపర్టీ లాగా నిలబడాల్సి వస్తుంది అని చెప్పి ఒకనొక టైంలో కూడా స్టార్ సినిమాలు కూడా వద్దనుకున్న సుధా గారిని కూడా 100% శ్రీమంతుడు మహేష్ బాబు సినిమాలో అమ్మ క్యారెక్టర్ నేను చేయనని చెప్పి రిజెక్ట్ చేశారని కూడా 2 రోజులు క్యారెక్టర్ అన్నారు. అడిగాను, ఎందుకంటే నేను చేసిందంత మంచి క్యారెక్టర్స్ చేసి, ఇప్పుడు సుధా అంటే ఒక క్యారెక్టర్, క్యారెక్టర్ ఉంటే ఇంపార్టెన్స్ ఉంటేనే చేస్తారు అన్న క్యారెక్టర్ని తీసుకుని ఒక మొబైల్ ఉంది, పెన్సిల్ ఉంది, పెన్ను ఉంది అన్నట్టు నించోబెడితే నేను ఎందుకు చెయ్యాలి? నలుగురి నన్ను అడిగేటప్పుడు నేను సమాధానం చెప్పాలి కదా. దానికి నేను సమాధానం చెప్పే లెవెల్లో నేను ఉంటాను. అంటే మహేష్ బాబు గారి కోసం ఒప్పుకోవచ్చు కదా, ఎన్నో పిక్చర్స్ చేస్తున్నారు. అయినా కూడా అదే మహేష్ బాబు గారికి తెలిసి ఉంటుంది కదా, సుధగారు ఉంటే క్యారెక్టర్ ఈక్వల్. అదే సుధగారు ఉంటేనే కదా, అతడుల పక్కన ఉంటే 2 సీన్ చాలు ఆ పిక్చర్కి, హోల్ పిక్చర్ రాలా, 2 సీన్ చాలు. ఇవాళ కూడా మాట్లాడుకుంటున్నారు అతడు గురించి. 2003లో వచ్చింది ఆ పిక్చరు, 2015, 13 ఎప్పుడో వచ్చింది. సరే, అయినా ఇవాళ కూడా మాట్లాడుకుంటున్నారంటే, 10 ఏళ్ళు అయినా కూడా ఆ పిక్చర్ గురించి మాట్లాడుకున్నారంటే ఆ 2 సీన్ గురించి మాట్లాడుకుంటున్నారు. వీళ్ళకి లేదు కదా అది. అదే మహేష్ బాబు గారికి చెప్పొచ్చు కదా, చెప్పలేదుగా. అదే సుధగారే కదా అతడులో పక్కన చేసింది. అడుగుతారు మహేష్ బాబు గారు, నేను చిన్నప్పుడు నేను చూస్తున్నానండి అమ్మ క్యారెక్టర్, మళ్ళీ మాకు కూడా అమ్మ చేస్తున్నారు మీరు. ఏమో వాళ్ళకి అమ్మమ్మ కూడా చేస్తానేమో. ఎలా ఉంటుంది మేడం ఫ్రెండ్స్ మహేష్ బాబుతో? ఎలా ఉంటారు సెట్లో? చాలామంది చెప్తారు ఆయన చాలా రిజర్వ్డ్గా ఉంటారు అనేది, కానీ మా వరకు అని చూస్తే ఆయన జోకులు వేసుకుంటూ దూకుడు టైంలో జరిగింది. కాఫీ తాగుతున్నాను, షార్ట్ పిలిచారు వీళ్ళందరూ, అదే సాంగ్ అది, అందరూ రిహర్సల్ చూడాలి, వెనకాల డాన్సర్స్ వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళు రావాలి కదా. నేను కాఫీ తాగుతుంటా, వెయిట్ మినిట్ సుధా గారు కాఫీ తాగుతున్నారండి, తర్వాత షార్ట్కి వెళ్తామండి అన్నారంట. నేను మహేష్ గారు మీరు ఇలా కూడా మాట్లాడతారా అన్నా నేను. అదంతా సటైర్ అనమాట మన మీద. అలాంటి వాళ్ళు అదే చెప్తాను, నాకు అదిష్టం. వీళ్ళందరూ చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా, వంశీ చేస్తున్నప్పుడు, కృష్ణ గారితో చేస్తున్నప్పుడు మహేష్ బాబు చిన్న పిల్లోడు, నా కొడుకే చేశాడు అందులో, చిన్న పిల్లోడు ఆయన. రామ్ చరణ్ చిన్నోడు, బన్నీ చిన్నోడు, అల్లరి నరేష్ చిన్నోడు, మనోజ్ చిన్నోడు, వీళ్ళందరూ చిన్న చిన్న పిల్లలు నా ముందు. వాళ్ళకి రాదు కదా అలాంటిది.
ఒక ఫ్యామిలీ మనకి కావాల్సిన వాళ్ళనే చూసిన తర్వాత వాళ్ళ ప్రాపర్టీగా వాళ్ళ పిక్చర్లో ప్రాపర్టీగా తీసుకొచ్చి పెట్టండి అని చెప్పలేరు కదా. బట్ ఆ పిక్చర్ తర్వాత కొన్ని ప్రాపర్టీ లాగా నిలబడాల్సిన క్యారెక్టర్స్ చేయలేదంటే చెయ్యలేదు, నేను చెయ్యను కూడా. పిక్చర్ ఒకటి చాలా వరకు నమో వెంకటేష్ ఐ థింక్ అది కూడా డైరెక్టర్ గారు నువ్వు చెయ్యి, ఎందుకు చెయ్యవు అని తిట్టారు ఆయన ఫోన్ చేసి. నేను చెయ్యనండి, నేను ఎందుకు చేస్తానండి, సారీ సార్ నేను చెయ్యను అన్నాను. ఎందుకు చెయ్యవు, నువ్వు రా చూద్దాం అన్నారు. కానీ చూస్తే ఆ క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఉంది కదా. ఇప్పుడు చెప్పుకోవడానికి కూడా ఒక ఇది ఉండాలి. మహేష్ బాబు పిక్చర్లో నేను చేశాను, 100 మంది ఆర్టిస్ట్ ఉన్నప్పుడు ఒక సుధా మాత్రం కనపడదు. ఇప్పుడు నమో వెంకటేశ్వర ఉందంటే నేను, భరణి గారు, నాగార్జున గారు ముగ్గురే ఉన్నాం. ఆ సీన్లో ఎవరు లేరు కదా, మా ముగ్గురినే చూస్తారు. అలా కాదు సీమంతుడిలో, అలా కాదు కదా, 100 మంది ఉన్నారు, ముక్కు మొహం తెలియని వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళతో నేను ఉంటే నన్ను వాళ్ళు ఒకరిలాగానే చూస్తారు కదా. ఆ మహేష్ బాబు పక్కన సుధా ఉందని చెప్పరు కదా, అక్కడ మహేష్ బాబుని చూస్తారు కానీ సుధా చూడరు కదా. అందుకే చేయలే. కానీ అందరూ అడుగుతున్నారు, చాలా వరకు వస్తుంది. క్యారెక్టర్ అడగంగానే మనసు చంపుకుని నేను వెళ్ళి ప్రాపర్టీ లాగా ఉండలేను. నాన్న ఎంతో అచీవ్ అయ్యారు. చెయ్యలా, ఇంకా చెయ్యాల్సినవి చాలా ఉన్నాయి. ఇప్పుడే నేను మొదటి మెట్టు ఎక్కేటప్పుడు కింద తోస్తారంటే నేను ఎలా పైకి ఎక్కగలుగుతాను? కానీ నేను ఎక్కగలుగుతా, నాకనే ఒక మెట్టు ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి రీచ్ అవుతాను. నాగేశ్వరరావు గారితో ఎలా ఉంటుంది ఒక ఎక్స్పీరియన్స్? చాలా, అదే అదిష్టం కొద్ది. ఒక్కొక్కసారి నేను అనుకుంటాను, మా అమ్మని తిట్టుకుంటా, ఒకవేళ అమ్మ 10 ఏళ్ళు ముందు పుట్టుంటే ఉన్న కూతురు ఇంకా 10 ఏళ్ళ ముందు పుట్టించేది కదా. సావిత్రి గారు వాళ్ళతో కూడా, మహానటి సావిత్రి చూసేటప్పుడు నిజంగా నేను అదే అనుకున్నా, అదృష్టం లేకుండా పోయింది, వాళ్ళతో కలిసి పనిచేసే అదృష్టం లేకుండా పోయింది. ఇంటికి వచ్చి బాధపడ్డాను నేను. ఒక 10 ఏళ్ళ ముందు పుట్టుంటే మేబీ వయసు పెరిగి ఉంటుంది. ఇప్పుడు అమ్మ చేస్తున్నాను, అప్పుడు అమ్మమ్మ చేస్తూ ఉంటాను అంతే. అమ్మమ్మ నానమ్మ చేస్తూ ఉంటా, లేదా బామ్మ క్యారెక్టర్ చేస్తుంటా. అంతేకాని ఇండస్ట్రీ నుంచి మాత్రం నేను వెళ్ళిపోను. బాలచంద్ర గారు చెప్పిన మాట అది నిజమైతే కానీ నేను ఇండస్ట్రీ నుంచి వెళ్ళను. కేజీ పెవికాలు కాలు కింద పెట్టుకున్నావు, ఎందుకు వెళ్తావు? నాగేశ్వరరావు గారితో చాలా నేర్చుకోవచ్చు. రామారావు గారితో భయంతో ఉంటుంది, సెట్ సైలెంట్గా ఉంటుంది, నేర్చుకోవచ్చు ఆయన పర్ఫార్మెన్స్ చూసి. నాగేశ్వరరావు గారితో ఏంటంటే ఒక ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది, బాగా జోకులు వేస్తారు. అలాగనే మేము మించిపోయి లెవెల్ దాటిపోయి ఆయనతో చనువుగా మాట్లాడేవాళ్ళం కాదు. కాలు మీద కాలు వేసేసుకొని ఆయన పక్కన వెళ్ళి కూర్చుని అలా మాట్లాడేవాళ్ళు కాదు. దూరంగా కూర్చొని వాళ్ళని గమనిస్తూ, వీళ్ళు ఇలాగ ఉండొచ్చు, సెట్కి వచ్చిన తర్వాత వాళ్ళని నేర్పించేవాళ్ళు, అలాగ నేర్చుకునేవాళ్ళం. ఇప్పుడు మనం చెప్పినా కూడా విను అని అన్నప్పటికీ మనం ఎందుకు వద్దు, కాముగా వెళ్ళిపోదాం. అది చూసాం, ఇది చూస్తున్నాం, అది జరుగుతుంది. అందుకే నాగేశ్వరరావు గారితో ఒక రకం. అలా తమిళ్లో చూస్తే శివాజీ గారితో, శివాజీ గారు ఇద్దరిని కలిసిన వాళ్ళు, రామారావు గారు అక్కినేని నాగేశ్వరరావు గారు ఇద్దరిని కలిపితే ఎలా ఉంటుందో అది శివాజీ గణేశన్ గారు. సూపర్. నాకు అదిష్టం కలిగింది. ఒక బ్యాడ్లకి ఏంటంటే చెప్పినట్టు 10 ఏళ్ళ ముందు పుట్టుంటే ఎంజీఆర్ గారితో కూడా హీరోయిన్గా చేసేదాన్నేమో. ఇప్పుడు ఆయన రిటైర్ అయిపోయారు, ఆయనతో చేయలే. ఓకే. ఇంకా నాగేశ్వరరావు గారితో షేర్ చేసుకోవాలనుకుంటే ఇంకా ఎలా ఉండేవాళ్ళు మీతో అప్పుల్లో? బాగా ఇంకా అదే బాగా నేర్పించేవాళ్ళు. జోక్ చెప్పినా కూడా, మా మీద జోకులు సటైర్లు వేసినా కూడా, షార్ట్ అని కెమెరా ముందుకు వెళ్ళేటప్పుడు ఇలా చెయ్యండి అంటే, ఈ క్యారెక్టర్కి ఇంత చేస్తే బాగుంటుంది, మనకి ఇంకా పనికి వస్తుంది, మనం ఇంకా డెవలప్ చేసుకోవచ్చు ఈ క్యారెక్టర్, దీనివల్ల మనకి ఇంకా 10 పిక్చర్లు వస్తుంది, మన పర్ఫార్మెన్స్ నేర్చుకోవచ్చు, అలాగ ఉపయోగపడేది. కానీ బయటకు వచ్చిన తర్వాత కెమెరా అవతలకి షార్ట్ అయిన తర్వాత అందరూ కూర్చునేవాళ్ళే. రామారావు గారి దగ్గరికి వెళ్ళి కూర్చునేవాళ్ళం కాదు, కానీ నాగేశ్వరరావు గారు పక్కన కూర్చోబెట్టుకునేవాళ్ళు. రండి, ఎక్కడో కూర్చున్నారా, వచ్చి కూర్చో అమ్మాయి అనేవాళ్ళు. ఆయనతో కూర్చుని ఆ ఫ్యామిలీతో ఎంత ఇది ఉండేదో, ఆ బాండింగ్ నాకు ఇప్పుడు కూడా ఉంది.
సో రామారావు అన్నారు కాబట్టి చెప్తున్నాను, దాంట్లో కూడా 3 జనరేషన్స్ చేశారు. రామారావు గారు, బాలకృష్ణ గారు, జూనియర్ ఎన్టీఆర్. కోతికి చిక్కిందే కొబ్బరి చిప్పులాగా మా సుధమ్మకి కొబ్బరి చిప్పల్లో కూడా మంచి తీపిగా ఉన్న కొబ్బరి దొరికింది నాకు.